ఉద్యోగుల భద్రత సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రితో కలిసి గంటా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక సమస్యలున్నా వారిని ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినప్పటికీ ఉద్యోగుల యొక్క వయోపరిమితి పెంచే సంతకం కూడా ఒకటనే మీకు అందరూ కూడా తెలుసు. ఆ రోజు హెల్త్ కార్డ్స్ ఇవ్వటం, 43% ఫిట్మెంట్, ఎన్నో రకాల కార్యక్రమాలు ఉద్యోగుల యొక్క సంక్షేమం గురించి, వాళ్ళ యొక్క మంచి గురించి ఈ ప్రభుత్వం చేస్తా వస్తూ ఉంది. విద్యాశాఖ పరంగా ఎక్కడా లోటు రానియకుండా బడ్జెట్లో హైయెస్ట్ శాతం విద్యాశాఖ కూడా కేటాయించిన విషయం మీకు తెలుసు. రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా చేయాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి, పిల్లల్లో మోరల్స్ వాల్యూస్తో కూడిన విద్య అందించాలి. విద్యాశాఖ పరంగా అనేక సంస్కరణలకి మార్పులు కూడా శ్రీకారం చుట్టూ జరుగుతూ ఉంది.